సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయంగా అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 7 విడతల్లో ప్రకటించిన జాబితాల్లో 30 మందికి పైగా యువనేతలకు ఇన్ఛార్జీలుగా జగన్ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుబంధం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. అంచనాలకు అంతు చిక్కకుండా జగన్ సీట్లను కేటాయిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో జగన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వాతావరణం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషను మార్చి 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్తుంది. ఈ లోపలనే ఏపీ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా తమ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే పనిలో అయితే తలమునకలై ఉన్నారు. అందరికంటే ముందుగా అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఈ విషయంలో ముందుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను ఇప్పటికే ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 69 నియోజకవర్గాల్లో సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేలను కానీ సమన్వయకర్తలను కానీ తొలగించి కొత్త వారిని నియమించారు. ఈ కొత్త వారిని నియమించే వ్యవహారంలో కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 30 మంది యువతకు ప్రాధాన్యత కల్పించారు. ఈ 30 మంది కూడా పూర్తిగా కొత్త వారే కావటం, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారు కావటం ఇక్కడ చెప్పుకోదగిన అంశము. ప్రధానంగా ఈ 30 మంది 69 మంది సమన్వయకర్తలను కొత్త వారిని నియమించిన నేపథ్యంలో వారిలో సగం మంది రాజకీయాలకు కూడా పూర్తిగా కొత్తగా అయిన వారే కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ 30 మందిలో కూడా కొంతమంది కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీరిలో కూడా మహిళలు, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అవలంబించిన ఈ వ్యూహంతో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుతం డైలమాలో పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీలు ఇప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించే పరిస్థితుల్లో లేవు. ప్రధానంగా ఎప్పుడు ఆ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తారని ఆ 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ లోపలనే అధికార పార్టీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమన్వయకర్తలను నియమించడం, దానిలో కూడా వ్యూహాత్మకంగా కులాలను, మతాలను ప్రాతిపదికగా ప్రయారిటీ ఇవ్వటం వంటి చర్యలను అధికార పార్టీ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంది. అధికార పార్టీ ఏదైతే ఎజెండాను సెట్ చేసిందో దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ప్రతిపక్ష పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల్లో నియోజకవర్గాల్లో సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి వారి ఆశలపైన నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసిన ఎజెండాకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించని తప్పని పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా కూడా చాలా వ్యూహాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ విధంగా ప్రతి వ్యూహాలు రచిస్తారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలకు సమన్వయకర్తలను సెట్ చేశారో అందుకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీలు కూడా చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ, టీడీపీలతో పాటుగా జనసేనలు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను కేటాయించడంతో పాటుగా ముందుగా వారు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ అక్కడ పోటీ చేస్తే సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి టికెట్లు కేటాయించాల్సి వస్తుంది అనేది మాత్రం కొంత తలనొప్పిగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సంతోష్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.
69 అసెంబ్లీ స్థానాలకు 18 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్త వారే ఉండడం గమనార్హం. కొత్త అభ్యర్థులను ప్రకటించిన అనేక స్థానాల్లో రాజకీయంగా ఉద్దండులైన సీనియర్ నేతలను కాదని కొత్త వారిని బరిలోకి దించుతుండడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జగన్ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ఇక ఆర్థిక అంగబలమున్న పెద్దరెడ్డుగా చెప్పేవారిని కాదని కొత్త వారికి అక్కడ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఈ స్థానానికి అరబిందో సంస్థల డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శరత్చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా అనుభవం ఆయనకు లేదు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు స్థానానికి బదిలీ చేయాలని భావించడంతో అందుకు నిరాకరించిన ఆయన టీడీపీలో చేరిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలకే కాదు, సొంత పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు. బంధువులు, అనుభవం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జగన్ విజయమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఆయన అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్తులో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనుసరించే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ, జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. జగన్ చేసిన ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తాయా, వ్యతిరేక ఫలితాలకు దారి తీస్తాయా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో సెన్సేషన్ అనే చెప్పాలి.